దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. లోకంలో కలగబోయేటటువంటి దేవుని యొక్క బిడ్డలకు కలగబోయేటటువంటి పలు రకాలైన శ్రమలు, శోధనలు, ఉపద్రవాలు, నిందలు, అవమానాలు, ఇలా వీటన్నిటిని గురించి మీరు చింతించద్దండి. వీటన్నిటిని దేనిని గురించి కూడా మీరు భయపడద్దండి, ధైర్యముగా ఉండండి అంటూ ప్రభు అంటున్నాడు. నేను లోకాన్ని జయించున్నాను అంటే ఈ కార్యాలన్నిటినీ, ఇంకా పలు రకాలైనటువంటి కార్యాలన్నిటిని కూడా నేను జయించున్నాను. కాబట్టి నేను జయము పొందినట్లుగా మీరు కూడా జయం పొందేటట్లు నేను సహాయం చేస్తాను. నేను ఈ కార్యాలన్నిటిని కూడా జయించినట్లుగా మీరు కూడా జయం పొందుతారు అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడండి. అంటే గమనించండి, లోకంలో కలగబోయేటటువంటి దేవుని నిమిత్తం పలు రకాలైన శోధనలు, నిందలు, అవమానాలు దేనిని గురించి భయపడక, ధైర్యంలో నుంచి చెదరిపోక మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకనంటే దేవుని బట్టి ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకు ఒక మాదిరి చూపించినాడు. ఎలాగ లోకంలో జీవించాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగుంటే మనము లోకాన్ని జయిస్తాము, లోక సంబంధమైన కార్యాలను జయిస్తామనేసి యేసు ప్రభు ఒక మాదిరి చూపించున్నాడు. కాబట్టి ఆ మాదిరి ప్రకారంగా మనం నడిచినట్లయితే కనుక నిశ్చయంగా యేసు ప్రభు లోకాన్ని జయించినట్లుగా మనము కూడా లోకాన్ని జయించుటకు నిశ్చయముగా అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు అంటాడు, నేను లోకంను జయించిన రీతిగా మీరు కూడా లోకాన్ని జయిస్తారంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు జయించింది తన మట్టుకు కాదు, కానీ ఆ జయాన్ని మనకు కూడా అనుగ్రహించడానికి. అంటే గమనించినట్లయితే కనుక యేసు లోకము జయించిన రీతిగా మనం కూడా లోకము జయించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు లోకాన్ని జయించినట్లుగా ప్రభువా మేమును జయించుటకు మీరు మాకు దయతో కృపను అనుగ్రహించి సహాయము చేయవలసిందిగా యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.